గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఎలా ఫలిస్తుంది? అది చచ్చిన ఎడల అది బహుగా ఫలించునన్న రీతిగా ఆయన ఈ లోకములో రావడం జరిగినది. వచ్చిన పనిని ఆయన తుదముట్టించడం జరిగినది. అందుకే నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయే నాకు నిజమైన ఆహారమైనదని ప్రభువారు చెప్పి ఉన్నారు. అంటే ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏమిటి అంటే తన తండ్రి చిత్తము ప్రతీదీ కూడా నెరవేర్చడానికని ఈ లోకానికి వచ్చి ఉన్నారని జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. అలాగే లేఖనాల నెరవేర్పు సమాప్తమైనది. అలాగే పాపపు రుణము కొట్టివేశారు ఆయన శిలువలో. దేవునికి మనిషికి మధ్య ఉన్న గోడ తొలగింపు కూడా ఆయన తీసివేశారండి. ఎప్పుడైతే మానవునికి దేవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. దేవుడొక్కడే, నరునికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నరుడొక్కడే అన్న రీతిగా తండ్రికి మనకి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను ఆయన తీసివేసి ఉన్నారు.